ప్రస్తుతం మంత్రి రోజా గారు తిరుమలలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ గురించి స్పందించడం జరిగింది. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, సాధారణంగా దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్, ఇటు వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అటు టీడీపీ గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే నగరిలో రోజా గారు గెలుస్తారని మాత్రం చెప్పలా. జనరల్గా ఈమె స్పందిస్తే దాని గురించి స్పందించాలి. సో లేదు, నేను గెలవబోతున్నాను, ఖచ్చితంగా నేను గెలిచే సీట్ అని చెప్పి స్పందించాలి. మరి ఆమె ఓడిపోతుంది అన్న విషయం ఆమెకు తెలుసో ఏమో కానీ ఆమె మాత్రం లేదు, ఎగ్జిట్ పోల్స్ని ఎవరు నమ్మొద్దు, ఖచ్చితంగా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి విధంగా నిజంగానే భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి అధికారంలోకి రాబోతున్నారు, ఇదే జరగబోతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలకు చేసినటువంటి మేలు, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, ఇవన్నింటినీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆ కారణం చేతే మహిళలు రాత్రి 9 గంటల వరకు కూడా క్యూ లైన్లో నుంచుని ఓటు వేయటం జరిగింది. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో ఇది అంతా బాగానే ఉంది కానీ అసలు ఆమె గెలుస్తుందా లేదా అన్న విషయం ఆమె చెప్పకపోవటమే, దీని గురించి స్పందించకపోవటమే నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఓడిపోతాను అని చెప్పి ఆమెకు తెలుసేమో, ఓటమిని ఆల్రెడీ అంగీకరించారేమో అనిపిస్తుంది. మరి ఏం జరిగిద్దో చూద్దాం.